పత్తి పంట విత్తనోత్పత్తి సాగు సమస్యలపై సమీక్ష. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐడిఓసి మీటింగ్ హాల్లో వ్యవసాయ రైతులతో రైతు సంక్షేమ శాఖ సమీక్ష. జిల్లా కలెక్టర్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కమిషనర్ చైర్మన్ కోదండ రామిరెడ్డి మరియు కమిటీ సభ్యులు సమావేశం. శుక్రవారం రోజు కుటానిపల్లి గ్రామంలో సాగు పత్తి విత్తనాల పంటలపై ఉత్పత్తికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించి రైతుల నుంచి వారి సమస్యలు నేరుగా తెలుసుకున్న కమిషనర్ చైర్మన్ కోదండరాం మరియు జిల్లా కలెక్టర్ మరి వ్యవసాయ అధికారులు అనంతరం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో విత్తన పత్తి పంటలకు సంబంధించిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించి వాటికి పరిష్కారానికి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐసి కార్యదర్శి అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్, ఏఐసిసి కార్యదర్శి అల్లంపూర్ ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలన రైతుల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారం కావాలని నడిగడ్డ హక్కుల జిల్లా చైర్మన్ గంగుల రంజిత్ కుమార్ తెలియజేశారు. ఇన్ని రకాల వ్యాపారాలు కేవలం 40 మంది ఆర్గనైజర్లు 40,000 మంది రైతులతో జీవితంతో చెలగాటమాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే సీడ్ బౌల్ గా ప్రసిద్ధి చెందినటువంటి నడిగడ్డ దాదాపు మరి భయపడిపిస్తారు. మీరు ఇట్లా చేసే కంపెనీలు పక్క రాష్ట్రాలుగా అయిపోతే ఇప్పుడు మీరు చేసేటువంటి అంటే ప్రశ్నిస్తే రైతుల హక్కుల గురించి అడిగితే కంపెనీలు పోతాయండి. కానీ వాళ్ళు చేసే దొంగతనం గురించి చెప్పరు. రైతులు పండించిన 1 లక్ష ప్యాకెట్లు పండించినారు అనుకోండి, కంపెనీకి 50 ప్యాకెట్ ఇచ్చి మిగతా 50 ప్యాకెట్ బయట బ్లాక్ అనుకుంటారు. దానివల్ల మరి ఎంత స్థాయికి ఎదిగినారంటే కంపెనీలే బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఎదిగినారు. కంపెనీలే బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వాళ్ళ తప్ప వేరే ఎవరు. గతంలో మేము ఇక్కడ శశాంక గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు, సుద్దివల్లి గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు అనేక మీటింగ్లు జరిగినాయి. సార్ దృష్టి కూడా తెచ్చినాం. సార్ కూడా చాలా సీరియస్ గా స్పందించారు కలెక్టర్ గారు. మేము ఏమంటే గతంలో త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటామని వీళ్ళే హామీ ఇచ్చినారు. కంపెనీ ఏమంటే మేము నేరుగా ఇస్తే రైతులు ఇంతమంది దగ్గర మేము పోలేము, కానీ మాకు మధ్యవర్తులు ఉండాల్సిందే అన్నప్పుడు చివరికి ఒక తెలుగులో ఒక అగ్రిమెంట్ రాయాలి సార్, మీ ఇష్టం ఒకవేళ మీరు ఆర్గనైజర్ పెట్టుకున్నా రైతులను భాగస్వామ్యం చేయండి, దాంట్లో రేట్ ఎంత ఇస్తారు, తదితర విషయాలు ఎంత ఇస్తారని అన్ని విషయాలను దాంట్లో రాయాలని చెప్పినాం. దానికి ఒప్పుకున్నారు. కానీ ఇప్పటిదాకా త్రైపాక్షిక ఒప్పందాలకు సంబంధించి లేదు. దానికి సంబంధించిన మినిట్స్ కాపీ కూడా ఇక్కడ ఉన్నది సార్. గతంలో వాళ్ళు చేసినటువంటి సుద్దివల్లి గారు కలెక్టర్ గారు, ఆ తర్వాత ఉన్నటువంటి శశాంక గారు, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ కాదు పంపించినారు. ఈ ఆనాడు ఉన్నటువంటి జూపల్లి మంత్రి గారు కూడా రైతులు లేకున్నాగా ఆర్గనైజర్లతో కంపెనీతో మీటింగ్ పెట్టుకుని ఏమైంది మాకు వేరే పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కూడా ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పేసి అనేక గతంలో అడిగేటట్ల పోరాట సందర్భంలో ఆర్టీఐ యాక్ట్ కట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కమిషన్ ఆ రోజు సెక్రటరీగా ఉన్నటువంటి రాహుల్ బొజ్జ గారిని కలిసి మేము స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తే ఫెయిల్ అయిన లిస్ట్ మొత్తం తెప్పిస్తే 20 కోట్ల రూపాయల పైసలు ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ ఇప్పిస్తాం. దానికి సాక్షి కూడా ఇక్కడ ఉన్నారు సార్. మరియు రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కోదండరెడ్డి గారికి మరియు కమిషన్ సభ్యులకు, కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి మరియు మాజీ ఎమ్మెల్యే సంబంధించిన కంపెనీలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు గంగుల రంజిత్ కుమార్ సార్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు. ఈ ప్రాంతంలో దాదాపు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలుగా సీడ్పత్తి విత్తన పత్తి రైతులపై జరుగుతున్నటువంటి అన్యాయాలపై, దోపిడీలపై ప్రశ్నిస్తూనే కొట్లాడుతూనే ఉన్నారు సార్. దాదాపు 40,000 మంది రైతులు 35,000 ఎకరాలకు పైగా ఈ ప్రాంతంలో విత్తన పత్తిని సాగు చేస్తారు. దాదాపు 20 కంపెనీలు నేరుగా రైతులకి ఫౌండేషన్ సీడ్ ఇవ్వకుండా మధ్యవర్తులను, అంటే వాళ్ళనే ఆర్గనైజర్లు అంటారు సార్. ఈ ప్రాంతంలో కేవలం 40 మంది ఆర్గనైజర్లతో వారితో ఫౌండేషన్ సీడ్ ఇచ్చి రైతులకు ఇచ్చి సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరము జూన్ మొదటి వారంలో ఈ విత్తన పత్తిని నాటుతారు సార్. డిసెంబర్ నెలలో పంట చేతికి వస్తుంది. చేతికి వచ్చిన తర్వాత నేరుగా రైతులు సాగు చేసినటువంటి విత్తన పత్తిని నేరుగా కంపెనీలకు ఇవ్వకుండా త్రూ ఆర్గనైజర్ల ద్వారా కంపెనీలకు ఇస్తారు. అయితే ఎప్పుడైతే ఈ 40 మంది ఆర్గనైజర్లు మధ్యవర్తున్నారో ఇక్కడనే అసలైనటువంటి దోపిడీ ప్రారంభమైంది. 30 సంవత్సరాలుగా విత్తన పత్తి సాగు చేసినటువంటి రైతులు భూములు కోల్పోయినారు, అప్రపాలైనారు వడ్డీల కింద. ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పేసి రైతుల యొక్క భూములు గుంజుకున్నారు, కానీ ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక రైతు 1 ఎకరా భూమి కొనలేదు, కానీ మధ్యవర్తులుగా ఉన్నటువంటి 40 మంది ఆర్గనైజర్లు మాత్రం 100 ఎకరాలు కొన్నారు. ఒకసారి వాళ్ళ
ఇస్తే వాళ్ళకు భూములు వారసత్వంగా వచ్చినాయా, వాళ్ళకు భూములు వారసత్వంగా వచ్చినాయా, కొనుగోలు చేయడం ద్వారా వచ్చినాయా, రైతుల నుంచి గుంజుకుంటూ వచ్చినాయా, అది విత్తన పత్తి రైతుల నుంచి వచ్చినాయా అనేది చూస్తే చాలా స్పష్టంగా తెలుసు. సుమారు 1000 నుంచి 1500 కోట్ల వ్యాపారం నడుస్తుంది సార్. డిసెంబర్లో చేతికి ఇచ్చిన తర్వాత వాళ్ళవే జిన్నింగ్ ఫ్యాక్టరీలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే జిన్నింగ్ చేస్తారు. జిన్నింగ్ ప్రక్రియగా దూదిని విత్తనాలు వేరు చేసే ప్రక్రియ సార్. తమకు అంత అనుభవం ఉన్నది. రైతుల సమస్యలపై చాలా స్పష్టమైన అవగాహన ఉన్నది. మేము చాలా మొదటి నుంచి కూడా అనేక రైతుల సమస్యలపై మాట్లాడినప్పుడు కూడా మేము చాలా పరిశీలించాలి, మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది సార్. అయితే జిన్నింగ్ చేసిన తర్వాత జిన్నింగ్ ఒక రైతు ప్రైవేట్ ల్యాబ్ లో ఇక్కడ సాహితీ బయోటెక్ ల్యాబ్ అని చెప్పేసి హైదరాబాద్ లో ఒక ల్యాబ్ లో టెస్ట్ చేయించుకుంటే పాస్ అయింది. గతంలో 80% to 89% వచ్చినటువంటి కూడా యాక్సెప్ట్ చేసినారు. ఇప్పుడు చేయడం లేదు కంపెనీలు కూడా. కాబట్టి కంపెనీలు మీరు చూడండి సార్, కంపెనీలు చాలా కంపెనీలు రాలేదు. అంటే అధికారులు పిలిచినా కూడా ఏమంటారంటే మేము పోయి అడిగితే గతంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ఈ రకంగా అడిగితే విత్తన చట్టం లేదు, వాళ్ళు ఎవరు ఏం చేయలేని పరిస్థితి, ఇది కార్పొరేట్ వ్యవస్థ, వాళ్ళతో పెట్టుకుంటే మా బదిలీలు రాత్రికి రాత్రి జరుగుతాయి. మీరు ఎవ్వరు కూడా ఈ సర్వసాధారణమైన కంపెనీలు రావడం కూర్చోవడం ఇది గతంలో అనేక మీటింగ్లు జరిగినాయి. హ్యూమన్ రైట్స్ లో కేసు వేసినాం, హైకోర్టులో కేసు వేసినాం, బిల్లు వేసినాం. ఇవన్నీ మమ్మల్ని ఏం చేయలేవులే అనేటువంటి ధీమాతో ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఉన్నాయి, ఆర్గనైజర్లు ఉన్నాయి. పూర్తి వివరాలతో తమకి రిప్రజెంటేషన్ తయారు చేశాం సార్. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి కూడా 10 ఏళ్ళు అయినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఉద్యమ పార్టీగా చెప్పుకుంటారో మేము భద్ర సంఖ్యలో కలిసినాం సార్. ఆ ప్రభుత్వం ఆనాడు ఆ ప్రభుత్వ పెద్దలు కలిసినాం. ఈ రోజు ఉన్నటువంటి మినిస్టర్ గారు ఆ రోజు కలిసినాం. అనేక సార్లు వాళ్ళకి విన్నవించుకున్నా కూడా స్పందన లేదు. ఈ రోజున కావేరి భాస్కర్ రావు ఎవరో మనకు తెలుసు సార్. కేసీఆర్ గారికి స్వయం బంధువు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ భాస్కర్ రావు గారు ఉన్నప్పుడు కంపెనీలు ఏం భయపడలేదు. మా ఓడే మా సీఎం చుట్టాలు అనేంత విలువగిపోయి దోపిడీ చేశారు ఈ ప్రాంతంలో. వాటి మాకు ఒక నమ్మకం ఉన్నది, మీ ఆధ్వర్యంలో పర్యటన ఉన్నది. మేము రైతుల నుంచి ఒకటే కోరుకుంటున్నాం. ఇక్కడ మా మాజీ ఎమ్మెల్యే గారు మా జిల్లా నుంచి సంపదన గారు ఉన్నారు, రైతు నాయకుడిగా పేరున్నాడు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినాడు, ఉద్యోగాల నుంచి వచ్చినాడు. కాబట్టి ఆయన కూడా మా సమస్యని సావధానంగా విని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఈ సమస్యకి పరిష్కారం చేయాలి సార్. లేకపోతే రైతులు ఉన్న 2-3 ఎకరాల భూమిని కోల్పోయి వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి పిల్లలు మళ్ళీ జీతాలు ఎవరి దగ్గర పనిచేస్తారు తెలుసా సార్? అదే ఆర్గనైజర్ల దగ్గర పనిచేస్తారు. దురదృష్టం ఏంటంటే ఈ ఆర్గనైజర్లే ఈ ప్రాంతంలో పాలకులకి అండగా నిలబడుతూ రైతులను భయపడిపించి వీళ్ళకి ఓటు బ్యాంకుగా మారినారు. సీడ్ మాఫియా సార్, 40 మంది పెద్ద సీడ్ మాఫియా. దోపిడి ఏలాంటి కర్కశం లేదు, ఏ కనీసం జాలి లేదు, మానవత్వం లేదు. రైతుల భూములు గుంజుకోవడం, 100,000 ఎకరాలు జమ చేసుకుని రైతులకని ఆగం చేసి, రైతుల బతుకులు ఆగం చేసి ఈ రోజు 40,000 మంది పొట్టకు కొడుతున్నారు. ఈ ఆర్గనైజర్ల దోపిడీని ఖచ్చితంగా ఆపాల్సినటువంటి సందర్భం అవసరం వచ్చింది. మేము ఆశపడుతున్నాం ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడిందని. అంతకుమించి రైతుల సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి మీరు, మీ ఆధ్వర్యంలో కమిషన్ రావడం కూడా మేము గర్వకారం. రైతుల అదృష్టం కూడా మీ దాంట్లో మీరు స్పందిస్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం సార్. దయచేసి మేము గతంలో కూడా కలెక్టర్ గారికి మొత్తం ఫెయిల్ అయినటువంటి లిస్టు మొత్తం తీసుకొని వచ్చి పెట్టినాం సార్.